అలాగే ఆకాశగంగా పాప వినాశనం ప్రాంతాలకు చాలామంది భక్తులు వస్తారు. మీ అందరికీ తెలిసిందే, 10,000 నుంచి రోజుకి 15,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు, వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగ్గా లేదు, ఆర్గనైజ్డ్గా లేదు. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ తర్వాత నడకదారిలో వచ్చేవాళ్ళు కానీ నడిచే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి ఏమిటనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా లేదు. అక్కడ అన్ని షాప్స్ అన్నీ కూడా చాలా అనార్గనైజ్డ్గా ఉంటాయి. ఇక్కడ అన్ని దుకాణాలన్నీ కూడా కొన్ని పర్మిషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా అనార్గనైజ్డ్గా ఉన్నాయి. చూడటానికి కూడా బాగాలేదు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి, పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి. అందుకని దాని మీద కూడా ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేయడం ద్వారా అక్కడ ప్రణాళిక రూపొందించడానికి కాన్సెప్ట్ ప్లాన్కి ఇక్కడ ఎకలాజికల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు, ప్రజలకి మెరుగైన సదుపాయాలు ఇవ్వచ్చు అనేది కూడా నేను ఈరోజు డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం తీసుకొని ప్రణాళిక రూపొందించడానికి ఒక కన్సల్టెంట్ కూడా ఆర్కిటెక్ట్ కూడా ఇవ్వడానికి చేయడం జరిగింది.